ఖమ్మం నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జనావాసాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపులను వెంటనే తొలగించాలంటూ అటు బీజేపీ కూడా ఆందోళన బాట పడుతుంది. స్థానికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు కూడా ప్రస్తుతం నిరసనలో భాగస్వామ్యమయ్యారు. స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రతినిధి. అన్న, ఏంది మీ సమస్య? ఏంది వైన్ షాపులతో మీకున్న ఇబ్బంది ఏంది? వైన్ షాప్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే సార్, ఇది మొత్తం ముస్లిమ్స్ గల్లీ సార్. ఈ గల్లీలో బార్ షాప్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ బాగా తాగటం, ఈ గల్లీలో ఆ సుతారి పనిలో పోయేటోళ్ళు వాళ్ళు రావటం, అమ్మాయిలను తీసుకురావటం, రాత్రిపూట అక్కడనే ఉండి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవటం, ఈ రకంగా గల్లీలో జరుగుతుంటే మేము చాలాసార్లు పోలీసు దృష్టిలోకి తీసుకెళ్ళినా వాళ్ళు ఏమాత్రం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళు ఇది ఏందయ్యా బాబు, ఈ రోడ్ల మీద ఏంది, మేము తిరగకుండా చేయకుండా మాకు ఈ బాధ ఏంటంటే ఆడవాళ్ల మీద కూడా ఎదురు తిరిగే అంత కాడికి వచ్చింది. మేము అధికారుల దగ్గర కూడా దృష్టిలో కూడా తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా మాకేం చేయలేదు. కానీ ఇప్పుడు మాకు అధికారులు కానీ మొత్తం ఎవరైనా మాకు న్యాయం అవుతే ఆమెని నిరాదీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని. పోలీసులు ఇక్కడే ఉన్నారు, మేము ఏం ఆందోళన చేయొద్దు, ఒక ఫిర్యాదు ఇస్తే మేము సమస్య పరిష్కరిస్తాం, వైన్ షాప్ అవసరం మీద తొలగించాలా లేదా అనేది ఎక్సైజ్ అధికారులతో కూడా మాట్లాడతాం, ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదించండి. పోలీసులు ఇక్కడే ఉన్నారు కదా. 3 సార్లు నేను పోలీస్ అధికారులకు ఇచ్చొచ్చాను, సిపి గారికి కూడా ఇచ్చొచ్చాను. అలాగే ఎక్సైజ్ ఆఫీస్లో కూడా రాపర్తి నగర్లో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ బైపాస్లో ఒకటి ఉంది, అది వీడియోస్ కాలనీలో ఒకటి ఉంది. ఆ 3 చోట్ల కూడా నేను ఇచ్చొచ్చాను, నేను తిరిగి వచ్చాను. అలాగే ప్రజావాణిలో 2 సార్లు ఇచ్చాను. మన మంత్రివారులైనటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను ఇచ్చాను. ఆ పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి, అసెస్ చేసినవి. మరి మంత్రి గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, సిపి గారికి ఇచ్చారు, పోలీసులకు సమస్య తొలగిస్తామన్నారు, ఇంతవరకు తొలగించలేదు. నిన్న 30 దాకా ఉంటుందమ్మా, తర్వాత ఉండదన్నారు. మళ్ళీ తెల్లారి 1వ తారీఖు మళ్ళీ మొదలైంది. కాబట్టి మాకు ఇక్కడ ఈ కళా వైన్స్ ఉండటానికి వీలేదు. ఏ వైన్స్ ఉండొద్దు, కళా వైన్స్ కాదు, ఏ వైన్స్ పెట్టడానికి వీల్లేదు. మేము ఇది బంద్ చేసేయాలి. వాళ్ళు కొత్తగా కట్టుకుంటున్నామంటున్నారు, ఆ కొత్తగా కట్టుకునే వరకు కూడా ఇది మూసేసేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం జరుగుతుంది? ఒకవైపు ప్రజలంతా కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్తున్నారు స్థానికులు. మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు, మీరు ఏం చెప్తారు? అసలు పోలీసుల వైఖరి విధంగా ఉంది, అధికారుల వైఖరి విధంగా? ఈరోజు ఎంత దుర్మార్గ పాలన నడుస్తుందంటే కేవలం లిక్కర్ ఆదాయం మీదే, లిక్కర్ ఆమ్దాని మీదే ఈ ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని మనందరికీ తెలిసే పరిస్థితి. ఈ రోజున దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఘనతగా ఈ 2 సంవత్సరాల్లో లిక్కర్ సంపాదించి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని మరి తీసుకున్న ఆదాయానికి సిగ్గుపడకుండా అదేదో గొప్పగా ఈ రేవంత్ రెడ్డి గారు మరి అభివృద్ధికి చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన. మరి దాంట్లో కేవలం ₹10 మందం కూడా ఆ ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి కానీ సంక్షేమ పథకం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మొన్న ఒక సమయంలో చెప్పారు, సినిమా వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆ సినిమా కార్యకర్తలకి 10% ఇవ్వాలని. నీకు మరి ఇది వ్యాపారం కాదు, జనాల నుంచి దోచుకుంటున్నాం, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దోచుకుని రక్తమాంసాలు పెంచుకొని మరి దాన్ని సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నీకు చాలా స్పష్టంగా అర్థమైంది, లిక్కర్ లేకపోతే నీ ప్రభుత్వం కూలిపోద్దని. ఎందుకంటే అలవి కానీ 6 గ్యారంటీలు, ఓ 420 హామీలు ఇచ్చేసి గుంపులుగా ఎక్కిన తర్వాత కేవలం జనావాసాల మధ్య కాదు, నిన్న మొన్నటి వరకు కూడా మీరు ఆందోళన చేశారు. జమీబండ సమీపంలో కూడా వైన్స్ దుకాణం పూర్తిగా దానిపై కూడా ఆందోళన బాట పెట్టారు. ప్రస్తుతం వెనక్కు తగ్గారు అధికారులు కూడా, అక్కడ నుంచి వైన్ షాప్ తరలిస్తాం వేరే ప్రాంతానికి అని చెప్పారు. అసలు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు సరైనటువంటి అంటే ఒక పాలసీ ప్రకారం ఖచ్చితంగా జనావాసాల మధ్య కానీ, ప్రార్థనా మందిరాల సమీపంలో కానీ, గుడులు బడుల వద్ద కానీ ఎక్కడ కూడా వైన్స్ దుకాణాలు ఏర్పాటు చేయొద్దని చెప్పి నిబంధనలు చెప్తున్నప్పటికీ ఎందుకు ఆ నిబంధనలు తుంగలు దొక్కుతున్నారు? కళ్ళుండి కబోదుల్లాగా 4 కాసులకి కక్కుర్తుపడి, వాళ్ళు ఇచ్చే లంచాలకు కక్కుర్తుపడి ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం అంతా విఫలమైపోయింది, నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు చెప్తారు అది ఎక్సైజ్ సంబంధం అని. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తారో నాకు తెలియట్లేదు. పోలీసులు చూస్తారో, ఎక్సైజ్ చూస్తారో తెలియదు, రెవెన్యూ వాళ్ళు చూస్తారో తెలియదు. ఎవరికి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఇది మాది కాదు నిబంధనలు లోపడే మేమిస్తున్నాను వాళ్ళు చెప్తారు. మరి అదేవిధంగా మరి ఇన్ని బాధలు పెడితే పోలీస్ స్టేషన్ అనేక మార్లు ఇక్కడ లోకల్ ప్రజలు వాళ్ళు ఇచ్చినా కూడా దాన్ని ఈ రోజు వరకు బుట్టదాకా ఈ రోజు వచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం చేస్తూ మీరు అలా చేయకూడదు, అలా చేయకూడదు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలని. మరి మీరు చేత కాకపోతే, మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతేనే మరి ప్రజలు రోడ్డు మీకు ఎక్కాల్సి వచ్చింది. మాలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళకి అండగా రావాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రస్తుతం ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. కాలువడ్డు
సమీపంలో ప్రస్తుతం రహదారి పక్కనే జనావాసాల మధ్య ఏర్పాటు చేసినటువంటి ఈ వైన్ షాప్ను తొలగించాలంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. స్థానికులంతా కూడా కలిసి ఆందోళన బట్టబట్టారు. స్థానికుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలుపుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా రెగ్యులర్గా ఈ ప్రజలంతా కూడా ఈ వెళ్ళే ఈ ఒక ప్రధానమైనటువంటి రహదారి ఈ మార్గం గుండానే ఎక్కువ మద్యం సేవించే వ్యక్తులంతా కూడా ఇక్కడే సేవించడం, ఇక్కడే మూత్ర విసర్జన చేయడం, ఇక్కడే బైఠాయించి మద్యం సేవించడం, అటు వచ్చిపోయే వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందులు కలగజేయడం వంటి అనేక ఆరోపణలు, ఫిర్యాదులు కూడా ప్రస్తుతం ఈ వైన్స్ దుకాణంపై ఉన్నాయి. గతంలో కూడా ఈ అంశంపై మంత్రులు కావచ్చు, సిపి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశారు. కానీ దానిపై ఒక పరిష్కారం మాత్రం ప్రజలకు లభించలేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలామంది ఈ స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? అమ్మా, ఏంది ఈ వైన్ షాప్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఎట్లా సార్ తీయవంది మాకు చాలా ఇబ్బంది. ఆకులు ఊకాలంటే పెంకలు ఎత్తాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సందులో బార్ షాప్ అయితే వద్దండి. మంచి చెడు లేదు, గలీజ్ గలీజ్ చేస్తున్నారు. ఆడబడితే ఆడ మూత్రం పోస్తున్నారు సారు. ఇక్కడ లేడీస్ మధ్య కలిసి సంసారం చేస్తున్నారు. ఇక్కడైతే మాకు అసలు వద్దు. ఆకిలు ఊకోవాలి, మీరు నమాజ్ చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్న లేస్తే మందు వాసనే వస్తుంది, ఉచ్చల వాసనే వస్తుంది. మా అమ్మకి అయితే తీసేయాలి, ఈ బార్ షాప్ తీస్తేనే మంచిది మాకు, లేకపోతే బాగుండదు. మేము ఆడవాళ్ళమైనా చేస్తాం. మీ స్థానిక కార్పొరేటర్కి ఏమన్నా ఫిర్యాదు చేసి ఇలా అన్న వాళ్ళు ఏమన్నా చెప్పి చేసినామండి, అంతా చేసినాం. ఇది కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, ఇది మెయిన్ సెంటర్. ఇది సీఎం రావాలన్నా, ఎవరు రావాలన్నా, సినీ యాక్టర్ రావాలన్నా, ఎవరు రావాలన్నా ఇక్కడి నుంచి రావాల్సిందే. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఖమ్మంకి, ఇది మెయిన్ ఎంట్రన్స్ కాలౌట్. దీని పేరు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఆ ఏరియాలో మెయిన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ చేయకుండా మాటలు జరుగుతాయి. నేను చెప్పకూడదు మగ మనిషిని. నైట్ 8 నుంచి నడవలేం. ఇక్కడ బళ్ళు అడ్డము, తాగుడు, ఇక్కడ సీసాల బాగా కొట్టు. ఒక సాయిబారు పాపం ఈ బాత అట్టుకోలేక ఇంటి ముందు గచ్చు కట్టినా సరే ఆయన రోజు కడగడం జరుగుతుంది. ఆయన చనిపోయాడు. ఆయన ఉంటే ఆయన ఇంకా క్లారిటీ వచ్చాయి. ఆయన రోజు ఇక్కడ ఈ వాష్రూమ్ కొట్టాలు, తాగి సీసాల బాగా కొట్టాలు, సంసారాలు వ్యవహారాలు చేయడం. ఇది మెయిన్ బజార్. ఇది ఈ బజార్కి వాల్యూ లేకుండా పోయింది. మెయిన్ ఇక్కడ ఇది మళ్ళీ బొక్కలగడ్డ పాతది, ఇప్పటిది కాదు. ఖమ్మం పుట్టిన తర్వాత బొక్కలగడ్డ పుట్టింది. దీనికి వాల్యూ లేకుండా అయిపోతుంది. పనికిరాని ఏరియా మొత్తం డెవలప్ అవుతున్నాయి. ఈ ఏరియా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మా కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, మాకు ఎంత వాల్యూ ఉంటుంది? మా వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ అంతా ఊరమాసగాలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ తాగు ఎవరైనా చికాచిగా గొడవలు, కొట్లాట్లు, ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు అయినాయి. కానీ మేమేం చేయం, పుష్కర్ని 3 టౌన్ బై కాలౌట్ అంటే బొక్కలు ఎరగొడతారు. ఆడ ఎందుకంటే అంత పేరుందన్నమాట ఈ ఏరియాకి. మళ్ళీ ఖమ్మం మెయిన్ ఎంట్రన్సే ఇది. ఇంకా అది సార్ ఏం లేదు, మాకు ఏమవుతుంది. ఇది నైట్ 8 దాటితే ఆడవాళ్ళు నడవలేరు. 9 దాటితే మొగలు కూడా కష్టం పోవటం, మొగలు రావడం కూడా కష్టం. ఆడు ఏడుంటాయి ఏమొద్దు, 9 ఇటు వస్తే చాలు, బళ్ళు మొత్తం అడ్డు ఉంటాయి. ఆడెవరైనా మా మెయిన్ బజార్, అది మెయిన్ దారి. ఆడెవరైనా చనిపోతే మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తారు. అది ఆ బ్లాక్ మెయిన్ షార్ట్ కట్ దారి. ఈ దారి బ్లాక్. అది ఎవరిని పిలవాలా? ఎవడు బండి పెట్టి ఎవడు తాగడానికి పోతాడు? ఎవరిని పిలవాలా? ఎవరిని అడగాల? రెస్పాన్స్ లేదు. ఏమవుతుంది, మాకు ఈ దారి క్లారిటీ కావాలి. ఇక్కడ ఉండొద్దు. ఇది బజార్. ఇది ఆడవాళ్ళు రావట్లే ఇప్పుడు సంవత్సరాలు. పూర్తిగా తాము సంచరించే ప్రధానమైనటువంటి రహదారిలోనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి మద్యం మత్తులోనే వచ్చిపోయే వాళ్ళని దూషించడం కావచ్చు, ఇతరత్ర ఇక్కడే మూత్రం పోయడం, అది అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, స్థానికులను ఇబ్బందులకు గురి చేయడం వంటి అంశాలపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళా వైన్స్ని తొలగించాలని కూడా వాళ్ళంతా కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమైనటువంటి మార్గం కావడం, అది కూడా స్థానికంగా ఉన్నటువంటి నమాజ్కు వెళ్ళేటువంటి ముస్లింలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. కానీ ఆ అంశంపై ఇప్పటివరకు కూడా పరిష్కారం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ స్థానికుల ఆందోళనకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం ఆ ఆందోళన కూడా భాగస్వామ్యమైంది. బీజేపీ మహిళా నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే స్థానికులు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు, ప్రజావాణిలో చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు రాని పోలీసులు ఏకంగా ఆందోళన చేస్తాం, ఆమరణ దీక్ష దిగుతామంటే మాత్రం వెంటనే వచ్చి ఆందోళనను వెంటనే తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. అసలు ఏం చూడాలి, ఏ విధంగా చూడాలి? స్థానిక సమస్యల దృష్ట్యా ఎంత దయనీయమైన పరిస్థితిని ఈరోజు చూస్తున్నామంటే, వాళ్ళు కత్తులతో వచ్చి బెదిరిస్తూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల మద్దతు తీసుకొని ఇక్కడ ధర్నాకి దిగిన రోజున కూడా పోలీసులు కూడా మమ్మల్ని వారిస్తున్నారు ఆగిపోమ్మని చెప్పేసి. అంటే వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయ్యారా? కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ ఈ వైన్ షాపులు. అంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం మహిళలకు మాన ప్రాణ రక్షణ లేకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. మీరందరూ చూస్తున్నారు, స్థానిక సమస్యల మీద మేము గంట నుంచి ఇక్కడ చేస్తుంటే పోలీసులు వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కత్తితో బెదిరిస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మహిళల్ని కూడా ఇక్కడ భయభ్రాంతులు చేసే పరిస్థితి ఇక్కడైతే నెలకొంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఇది తీవ్రంగా ప్రజా దృష్టికి తీసుకెళ్లి ఈ వైన్ షాప్ని ఎలాగైనా మూసించే పద్ధతిలో మేము. మీరేం చెప్తారు?
ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నామండి. ఇలాంటి కార్యకలాపాలకి వాళ్ళు సహకరించడం అనేది చాలా దారుణమైన విషయం. ఆడవాళ్ళు ఇంత ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అన్నీ బయట పెట్టుకొని అంత ఘోరమైన మాటలు అసలు వాళ్ళు చెప్తుంటే మాకే కన్నీళ్ళు వచ్చాయి. అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. వాళ్ళు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. మేము వాళ్ళని నిలదీస్తున్నాం, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాము పోరాడతామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలను తమ సమస్యగా భావిస్తామని, ఖచ్చితంగా ఈ అంశంపై మరింత ముందుకు పోరాడతామని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు తక్షణమే కళా వైన్స్ను కూడా తొలగించాలని వాళ్ళు కోరుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇది నాయంద్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.